హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం నెక్ అనేది రౌండ్గా వస్తుందా రాదా అని చాలామందికి డౌట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అయితే ఆ డౌట్స్ ఏంటి అంటే, ఇప్పుడు తక్కువ మిడత పెట్టిన వాళ్ళకి పార్సకపోయినట్టుగా, డీప్ నెక్ పెట్టిన వాళ్ళకి వెడల్పుగా రావడం, అసలు నెక్ ఎవరికి ఎంత పెట్టాలో తెలియక రౌండ్ చేస్తే ఆ యూ షేప్ రావడం, యూ షేప్ చేస్తే పలక రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలామందికి నేను ఆది బ్లౌజులకు చూశానమాట. కరెక్ట్ రౌండ్ అనేది ఎవరికి రాదు, అది ఎలా చేయాలో కూడా చాలామందికి తెలియదు అనమాట. సీనియర్లు అయితే ఎమ్మటే గుర్తుపడతారు, వెంటనే వాళ్ళకు వచ్చేస్తుంది. అయితే ఈరోజు వచ్చేసి నేను ఒకళ్ళే 5 బ్లౌజులు కట్ చేస్తున్నాను. ఎలాగో ఈ నెక్ రౌండ్గా కట్ చేయాలి, ఈమె హైట్ కూడా తక్కువగా ఉంది కాబట్టి ఈ కాన్సెప్ట్ మీద మీకు వీడియో తీస్తే మీకు ఉపయోగపడుతుందని నేను వీడియో పెడుతున్నాను. అయితే ఇప్పుడు ఈ కటింగ్లో నేను ఒడిదుడుకులు చూపించుకుంటూ చక్కగా మీకు కటింగ్ నేర్పిస్తాను, చక్కగా చూడండి, ఓకేనా? అయితే ఏదైనా నడుము సైజ్ ప్రకారమే మన కటింగ్ అనేది. ఇప్పుడు అలాగే నేను నడుము సైజ్ ప్రకారమే పెట్టేస్తున్నాను. దాని తర్వాతకు వచ్చేసి మనకి డాట్స్, దాని తర్వాతకు వచ్చేసి ఖర్చు ఇక మన ఇష్టం అండి. మరీ ఎక్కువగా పెట్టినా కూడా చంక భాగంలో ముడతలు, సైడ్లలో ముడతలు రావడం జరుగుతూ ఉంటాయి. హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి మెడ కూడా తక్కువగా తొడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే భుజాలు చారడము, లేదంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూ ఉంటుంది. ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ నేను ఎలా చేస్తానో చూడండి. దగ్గర వచ్చేసి 14 ఇంచుల దాకా కప్పు పొడవు ఉందండి. హైట్ అంటే మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదనమాట. అలా నార్మల్ సైజ్ అనమాట. ఇలా పొడవు లూజు చూసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు దీనికి నెక్కు ఫస్ట్ గీసేస్తాను. ఎందుకంటే సూటిగా నేను ఏదైనా దాపరికం లేకుండా అది ఇది సదురుకుంటూ అయితే నేను చెప్పలేనండి. అందువల్ల నేను ఫస్ట్ నెక్ గురించి డైరెక్ట్గా చెప్తాను. ముందు నెక్ అయినా వెనక నెక్ అయినా ఇలా వేసుకోండి, మీకు ఇక రౌండ్ అనేది డీప్ గురించి సంబంధం లేకుండా చక్కగా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు నేను ఏం చేశాను అంటే, నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి మనం కొలుచుకోవాలి అంటే ఫస్ట్ దీనికి ఇలా కొలతలు పెట్టేసి మనం కరెక్ట్గా మనం ఏం చేయాలంటే టేప్ తీసుకొని మన కొలత అనేది పెట్టుకోవాలన్నమాట, ఓకేనా? ఇప్పుడు ఇలా చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి దగ్గర చూడండి, ఇది వచ్చేసి 12 ఇంచుల స్కేల్ కదా. ఇలా చూడండి, 10 ఇంచులు ఉంది డీప్. 10 ఇంచుల డీప్ మీద అయితే రౌండ్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలా కాకుండా మనం 7 ఇంచులు పెడతాము. 7 ఇంచులు పెడితే రౌండ్గా రావాలి అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ 2 ఇంచులే పెట్టి 7 ఇంచులు పెడతారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు తొడుక్కోగానే ఈ 2 ఇంచులు ఈ 7 ఇంచులు ఏమవుతుందంటే మనకి ఇలా పార్సకపోతుంది. నెక్కు రౌండ్గా ఇలా రావడం బదులు ఇలా అవుతుందన్నమాట. అలా మంచిగా అనిపించదు. కానీ నెక్కు తగ్గించినప్పుడు మనం ఎక్కడ వెడల్పు పెంచాలి, నెక్కు పెంచినప్పుడు ఎక్కడ వెడల్పు తగ్గించాలి, అది తెలియాలన్నమాట మనకి. ఇప్పుడు ఇది డీప్ నెక్ కాబట్టి నేనేం చేశాను, ఇక్కడ 2 ఇంచెస్ పెట్టేసి కరెక్ట్గా నేను గీత అనేది గీసేసాను. ఇక్కడ 2.5 ఇంచెస్ పెట్టి గీసేసాను. అదే మీరు పైకి పెట్టి రౌండ్గా తొడగాలి అనుకుంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం 7.5, 8 పెడుతున్నాము. ఇది రౌండ్గా తొడగాలి అంటే ఇక్కడ కూడా మీరు 2 పెడితే సరిపోదు. అంటే వీళ్ళ భుజాలు ఎలా ఉన్నాయి అంటే, ఇంతకుముందు మనం పెడితే 2 పెడితే ఈ యొక్క నెక్కు రౌండ్గా వచ్చిందా ఎలా వచ్చిందా అనేది మనం ఆలోచించుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఇంత 2 పెట్టినప్పుడు మనకు పార్సకపోయింది అని అంటే మనకి ఇక్కడ ఈ స్పేస్ చాలలేదు అని. అయితే ఇక్కడ మనం 2.5 ఇంచులు పెట్టుకొని ఈ వెడల్పు మీద రౌండ్ అనేది చేసుకోవాలి. అప్పుడు వెనక నెక్ అనేది రౌండ్గా వస్తుంది. ముందు భాగమైన వెనక భాగమైన ఇవి పాటించాలన్నమాట. మనం ఇది పాటిస్తే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రౌండ్ అనేది చక్కగా వచ్చేస్తుంది. ఇక ఎవరిని కూడా మనం ఇబ్బంది లేకుండా కూడా మనం అడగాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా మీరు చేసేయండి. అంటే నెక్కు పెరిగే కొద్దీ ఈ యొక్క వెడల్పు పెరగాలి, షోల్డరు పెరగాలి, చంక కూడా దిగాలన్నమాట. ఇలా మనం ఈ యొక్క ఫార్ములా మనం తెలుసుకుంటేనే మనకి ఇవన్నీ మనకు అర్థమవుతాయి అన్నమాట. ఇది తెలుసుకోలేదనుకోండి, అందరికీ ఒకే అది. అంటే షోల్డర్ ప్రతి ఒక్కళ్ళు కొంతమంది 5 పెడతారు. నెక్కు పైకున్న కిందికున్న, వెడల్పున్న పొడవున్న, ఎట్లా ఉన్నా కూడా 5 మెయింటెనెన్స్ పెడుతూ ఉంటారు. అలా పెట్టొద్దు. నెక్కు పెంచే కొద్దీ ఒక పాయింట్ మనకి షోల్డర్ పెరగాలి, షోల్డర్ పెరిగే కొద్దీ చంక బాగా ఒక పాయింట్ పెరగాలి. ఇలా అన్నీ కూడా మనం వెడల్పు చేసుకుంటూ వస్తేనే ఆ యొక్క నెక్ అనేది నీట్గా కుదురుతుంది, చంక కూడా టైట్గా పట్టదు, షోల్డర్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది బాగా మనం తెలుసుకొని మలుచుకుంటే కటింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ డీప్ నెక్ కూడా నేను గీత గీసి మీకు రౌండ్గా వచ్చేటట్టుగా ఎలా కట్ చేయాలో చెప్తాను. ఈ కొలత అయితే ఇది కదా, ఈ కొలత ఇది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక గీత ఇలా గీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో రౌండ్ రావాలి అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ ఇలా తిప్పుకుంటూ ఉంటారు. అలా చేయొద్దు. ఈ రౌండ్కి నేను కరెక్ట్ కొలత నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ 2 ఇలా పెట్టేసాం కదా, ఇది వచ్చేసి మనకి ఎంత 10 ఇంచులు ఉంది. మధ్యలోకి ఒక గీత గీయండి.
గీత గీసేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మనం ఇది వస్తుంది, ఇది ఇక్కడ దాకా అయితే కరెక్ట్గా ఇక్కడ నుంచే మనం ఏదైనా డిజైన్ తిప్పుకోవాలంటే కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడ నుంచే మనం ఈ 5 ఇంచులలోనే డిజైన్ అనేది తిప్పుకోవాలి. అది 3 మూలలైనా పార్ట్ షేప్ అయినా ఏదైనా కూడా ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రావాలన్నమాట. అందువల్ల నేను చెరిసగానికి నెక్ అనేది చేశాను. అది 9.5 కాడ నుంచి అలా చేసుకోవాలండి. మిగతా అవి అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇక పైకి పెట్టి వెడల్పు పెట్టి కట్ చేసేసుకోవటం, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ రౌండ్ నెక్కి నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇలా ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కరెక్ట్గా గీసుకోవాలి. ఇలా గీసి 1/2 ఇంచ్ కాడ నుంచి దీన్ని కొంచెం కొంచెంగా చూడండి, ఇలా చూడండి, ఇలా కొంచెం బయటికి వచ్చి తర్వాతకి మళ్ళీ ఇలా లోనకి వెళ్ళాలన్నమాట. నెక్ ఇక్కడ కొంచెం రౌండ్ బయటికి రావాలి, అప్పుడే మనకి నెక్ అనేది రౌండ్గా వస్తుంది. ఇప్పుడు నేను మీకు డ్రాయింగ్ వేసి కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ షోల్డర్ వెడల్పు కూడా చూసుకుందాం. ఇలా ఏంటి అంటే హైట్ తక్కువగా ఉన్న వెడల్పుకున్న రౌండ్ వస్తుందా రాదా అని చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఎంత డీప్ పెట్టాము అన్నది ముఖ్యం కాదండి, డీప్ తక్కువగా ఉన్న ఎంత రౌండ్గా కట్ చేసాము అన్నది ముఖ్యం. రౌండ్ మేడ చాలా అందంగా ఉంటుంది బ్లౌజ్కి. అది ఎంత అందంగా అంటే ఇక అది వేసుకున్న వాళ్ళు మీరు చూస్తూ ఉంటారు కదా, కొంతమందికి చూడండి బ్లౌజులు ఎలా ఉంటాయి, నెక్కులు నెర్రలు కొట్టినట్టుగా వెనక నెక్కు, చేతులు, ముందు నెక్కు ఎంత బాగుంటుందండి. చాలా నీట్గా చాలా చక్కగా వస్తుంది. అలా రావాలి అంటే ఇలా మనం చేయాల్సిందే డీప్ నెక్కులు, ఓకేనా. నేను ఎంతో డీప్ నెక్ అంటే 12 ఇంచుల నెక్కు పెట్టి కూడా భుజాలు జారకుండా కుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి ఏంటి అంటే 5 ఇంచులు పెట్టినా కూడా భుజాలు జారుతాయి. అది ఎందుకు అంటే షోల్డర్ ప్రాబ్లం అనమాట. ప్రతి మనిషికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరికి షోల్డర్ అనేది ఉంటుంది. అది మనం చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనా. ఇప్పుడు దీన్ని కట్ చేస్తాను చూడండి. ఇలా కట్ చేసేటప్పుడు మనకు తెలియాలి ఇది రౌండ్గా ఉందా లేదా, నేను రౌండ్గా చేస్తున్నానా లేదా, ఇదొక్కటి మనం తెలుసుకోవాలన్నమాట, ఓకేనా. ఇక పోగా మనం వెడల్పు తగ్గించాలి. తగ్గించిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ జారకుండా ఇలా మనం కటింగ్ అనేది చేయాలి, ఓకేనా. చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ చంక భాగం కూడా మనకి డీప్గానే ఉంది కదా నెక్కు. ఇప్పుడు ఇది కూడా మనం ఏం చేయాలి అంటే డీప్ రౌండ్ తీయాలన్నమాట. డీప్ రౌండ్ అంటే అది కూడా చెప్తాను. ఆమ్ హోల్ కూడా మనకి నెక్కు డీప్ అయ్యే కొద్దీ ఆమ్ హోల్ కూడా మనం ఇలా రౌండ్గా తీయాలన్నమాట. ఈ నెక్కు పెరిగే కొద్దీ ఇది బయటికి తీయాలి. ఇది ఎన్నో వీడియోలలో ఎన్నోసార్లు మీకు నేను చెప్పాను, ఓకేనా. ఈ చంక కింద భాగంలో ఈ ఖర్చులు లేకుండా కొంచెం తీసేసి ఇక 2 ఇంచుల మీద మనం ఈ కాట్లు అనేది పెట్టాలి. ఇక తర్వాతకు వచ్చేసి ఈ డాట్ అనేది పెట్టాలి. ఇప్పుడు చూడండి ఈ నెక్ ఎంత నీట్గా వస్తుందో, చాలా నీట్గా అసలు చూడండి. రౌండ్కు రౌండ్ వచ్చేసింది చూడండి. ఇలా యూ షేప్ లేదు, రౌండ్ లేదు. ఇది ఇప్పుడు మనం కుట్టుకునేసరికి ఇలా అవుతుంది. ఇక్కడ కూడా లూజ్ అనేది రాదు. చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక ముందు కూడా సేమ్ ఇదే మీరు నేను చెప్పినట్టుగా మీరు చేసేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ రౌండ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు దీనికి థ్రెడ్ పైపింగ్ వేసినా, మొగ్గలు పెట్టినా, నార్మల్ పైపింగ్ వేసినా, నార్మల్గా చేతి పని పెట్టి కుట్టినా కూడా చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూశారు కదా, ఈరోజు వచ్చేసి నెక్కు జారకుండా వెడల్పు పెట్టుకుంటూ మళ్ళీ నెక్కు తక్కువగా ఉన్న రౌండ్గా ఎలా రావాలి అనే దాని గురించి చక్కగా వివరించాను. ఎలాగో నేను కట్ చేస్తున్నాను, మీకు ఈ చిన్న చిన్న డౌట్స్ క్లియర్ చేయాలని నేను మంచిగా మీకు వీడియోలు పెడుతూ ఉంటాను. ఇదే కాదండి, ప్రతి వీడియోలో కూడా నా యొక్క వీడియోలో ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అది నెక్ గురించో, చంక గురించో, షోల్డర్ గురించో నేను చెప్పుకుంటూనే కటింగ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా నేను చేస్తున్నాను. అదేదో మీతో మాట్లాడుకుంటూ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తూ ఉంటారు. వీళ్ళ డౌట్స్ కూడా క్లియర్ అవుతూ ఉంటాయని చెప్పేసి నేను ప్రతిదీ కూడా చెప్తాను. ప్రతిదీ కూడా మీరు కరెక్ట్గా చేసుకోండి. అయితే మేము ఈ మధ్య కాలంలో ఏంటి అంటే క్లాసులు కూడా వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నామండి. వెయిట్ చేయండి. అలా వెబ్సైట్లో మేము డిజైన్ చేసే క్లాసులన్నీ కూడా మీకు స్టేటస్లో పెట్టి ఎప్పుడు మేము ఓపెన్ చేస్తున్నాం అనేది మీకు చెప్తాము. చక్కగా మీరు అప్పుడు ఆ యాప్ అనేది ఎక్కించుకొని కొంచెం ఛార్జ్ అనేది ఉంటుంది. దానికి ఛార్జ్ చేసి మీరు ఫస్ట్ నుంచి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి, నీట్నెస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి అందరికి కూడా నేను పెడుతూ ఉంటాను. ప్రతి వీడియోలో కూడా ఈ మాట గురించి నేను చెప్తూ ఉంటాను. ఇంకా కొంచెం టైం అయితే ఉంటుందండి, మినిమం 1 మంత్ పట్టొచ్చు. మీరైతే ఈ లోపల మీకు ఏదైనా చిన్న పనులున్నా కంప్లీట్ చేసుకొని ఫినిషింగ్ వర్క్ కావాలన్నా, ఫస్ట్ నుంచి నేర్చుకోవాలన్నా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. వీలైతే నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కూడా రౌండ్ ఎలా రావాలో పెడతాను చూడండి.